ప్రతి పురుషుడిలోని కూడా స్త్రీతత్వం ఉంటుంది. ప్రతి స్త్రీలో కూడా పురుషతత్వం ఉంటుంది. కానీ దానిని మనం మరుగుపరిచేసుకున్నాము. ఆ మరుగుపరుచుకున్న దాన్ని ఈ ధ్యానము ద్వారా మనం ఎప్పుడైతే మనల్ని మనం తెలుసుకొని మనలో ఉన్నటువంటి ఆ పురుషతత్వం ఒక ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తూ, ఆ ధైర్యంతోటి మనం చేసేటటువంటి పనులలోని ఒక అహంకారం కావచ్చు, ఒక రజోగుణం తాలూకా లక్షణాలతో కాకుండా ఒక సత్వగుణం యొక్క లక్షణాలతోటి మనము ముందుకు వెళ్తున్నప్పుడు, మనలో ఉన్నటువంటి ఆ సత్వగుణాలు పురుషుడిలో ఉన్నటువంటి ఆ స్త్రీతత్వాన్ని మేల్కొలుపుతాయండి. మేల్కొల్పి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ పురుషతత్వపు లక్షణాలు ఏవైతే ఉంటాయో రజోగుణపు తాలూకా లక్షణాలు, ఆయన్నీ కూడా కరిగించబడి వాళ్ళల్లో కూడా ఆ సత్వగుణం యొక్క లక్షణాలు పెంపొంది ఎప్పుడైతే ఒక పురుషుల్లో కావచ్చు, ఒక స్త్రీలో కావచ్చు, ఆ సత్వం యొక్క లక్షణాలన్నీ కూడా పైకి పెంపొందించి